నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. అంగన్వాడీలు సమ్మె స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 మంత్ కాబోతుంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు సంబంధించి డేంజర్ బెల్స్ మోగిస్తున్నాడు. అంగన్వాడీల వ్యవస్థనే లేకుండా చేయడానికి, నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనకు టాక్ వినిపిస్తోంది. దానికి సంబంధించి షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారంటున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే సౌజన్య. జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీల వ్యవస్థనే నిర్వీర్యం చేయడానికి ఖచ్చితంగా ఆలోచిస్తున్నాడు అనేది టాక్ వినిపిస్తుంది. దానికి సంబంధించి షోకాజ్ నోటీసులు కూడా ఆయన ఇచ్చారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం, ఏంటి అంటారు? ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి డేంజర్ గేమ్ అయితే ఆడుతున్నారు వాళ్ళతోటి. అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తారు జగన్మోహన్ రెడ్డి అంటే అది సాధ్యపడదు ఆయనకి. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఒక వ్యవస్థ. ఇది కేంద్ర ప్రభుత్వం క్రియేట్ చేసినటువంటి వ్యవస్థ. బాలింతలకి, గర్భిణీలకి, పిల్లలకి పౌష్టికాహారం అందించి వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ చేయాల్సినటువంటి ఒక వ్యవస్థని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం 60% వేసుకుంటే 40% రాష్ట్ర ప్రభుత్వం వేసుకొని ఐసిడిఎస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ వ్యవస్థని కంప్లీట్గా దాన్ని క్లోజ్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉండదు. కాకపోతే ఏంటంటే ఒక 4 రోజుల నుంచి అంగన్వాడీలు సమ్మె దిగారు. దాదాపు 11 డిమాండ్లతోటి వాళ్ళు ఈ సమ్మెకి పూనుకున్నారు. దాంట్లో ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే జీతాలు పెంచాలి, గౌరవ వేతనం పెంచాలి అనేది వాళ్ళు చేసినటువంటి ప్రధాన డిమాండ్. ఆ ఒక్కటి తప్ప మిగతా ఎంత మేము ఇచ్చేసామని చెప్పి చెబుతున్నారు. మాకు ఆ ఒక్కటే కావాలి అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. దీంతో 4 రోజులు గడిచిపోయింది. ఈ 4 రోజుల పాటు అటు ప్రభుత్వానికి ఇటు అంగన్వాడీలకి మధ్య జరిగినటువంటి కొన్ని చర్చలు కానీ లేదా కొన్ని చోట్ల ఘర్షణ పూర్తి వాతావరణాలు కానీ మనం చూసాం. ఇది తారాస్థాయికి చేరింది. తారాస్థాయికి చేరి లాఠీ చార్జ్ వరకు కూడా వెళ్ళింది. ఇప్పుడు మహిళల మీద లాఠీ చార్జ్ వరకు తీసుకెళ్లడంతో పాటు ఒక డేంజర్ గేమ్ జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టాడని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మంగళవారం నుంచి ఏంటి ఆ డేంజర్ గేమ్ అని అంటే షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇచ్చి వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు అనేది ఆ షోకాజ్ నోటీసులో ఉన్నటువంటి సారాంశం. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఎస్మా ప్రయోగించారు వీళ్ళ మీద. ఎస్మా అంటే ఏంటి? అత్యవసర సర్వీసుల కింద ఈ ఐసిడిఎస్ వ్యవస్థను తీసుకొచ్చారు ఇప్పుడు. సో ఎస్మా ప్రయోగించారంటే నోటీస్ ఇవ్వకుండా తీసుకెళ్ళి అరెస్ట్ చేసేటువంటి వెసులుబాటు దాంట్లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎస్మా కిందకి దీన్ని తీసుకొచ్చారని అంటే అత్యవసర సర్వీసుల కింద కంపల్సరీ వర్క్ చేయాలి. వర్క్ చేయకపోతే నేరం కింద వస్తుంది. ఇలా అష్టదిగ్బంధనం చేసేటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. సో సమ్మెలు ఎప్పుడు జరిగినా కానీ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ప్రయోగం ఏంటంటే పోలీసులను ఉపయోగించి కేసులు పెట్టడం, ఆ సమ్మెను నిర్వీర్యం చేయటం, ఇవి చేస్తూ ఉంటారు అనేది మనకు గత 3 ఏళ్ల నుంచి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనం చూసాం. సాధారణంగా ఏ ప్రభుత్వాన్నైనా కానీ డిమాండ్ చేయటం, గౌరవ వేతనం పెంచుకోవటం, లేదంటే ఉద్యోగస్తులు అయితే పిఆర్సీ ఏమని చెప్పి డిమాండ్ చేయటం, జీతాలు పెంచమని చెప్పి అడగటం, ఇవన్నీ జరుగుతున్నటువంటి సర్వసాధారణంగా వినిపించేటువంటి డిమాండ్స్ ఇవన్నీ కూడా. సో దాంట్లో నెగోషియేషన్స్ ఉంటాయి. పిలిచి మాట్లాడి ఆ యూనియన్కి సంబంధించినటువంటి లీడర్లు ఉంటారు. ఆ లీడర్లతో మాట్లాడి నెగోషియేషన్స్ ఉంటాయి. వాటిల్లో ఎంత ఫీజిబిలిటీ ఉంది అని చెప్పి ఆ ఫీజిబిలిటీ మేరకు వాళ్ళు అడిగేటువంటి డిమాండ్లు ఎంత, వీళ్ళు ఇవ్వగలిగింది ఎంత అనేది మధ్య మార్గంగా కొన్ని పరిష్కారాలు ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అంగన్వాడీల విషయంలో 4 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ఎంతమంది మహిళలు, దాదాపు 1,00,000 మందికి పైగా మహిళలు. సో అంగన్వాడీలు ప్లస్ అంగన్వాడీ సంబంధించిన ఆయాలు, వీళ్ళు టీచర్స్, ఆయాలు అందరూ ఈ విధంగా సమ్మె చేస్తూ ఉంటే మేము ఇవ్వం, మీకు చేతేం చేసుకోండి, మేము ఇప్పుడు ఇవ్వం, మీరు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ అధికారంలో మేము వస్తాం, అప్పుడు ఇస్తామని కూడా కాదు, అప్పుడు పరిశీలిస్తాం, ఇప్పుడైతే మేము ఇవ్వం అని చెప్పి చాలా కరాఖండిగా మంత్రులు చెప్తున్నారు, ఎమ్మెల్యేలు చెప్తున్నారు. పైగా బెదిరింపు దూరానికి వెళ్తున్నారు. ఉద్యోగాలు తీసేస్తాం, మేము తొలగించేసి మేము ప్రత్యామ్నాయ మార్గాలు పెట్టుకుంటాం, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో మేము పని చేయించుకుంటాం, అవసరమైతే వాలంటీర్లతో పని చేయించుకుంటాం. ఇలాంటి రెచ్చగొట్టేటువంటి కొన్ని వ్యాఖ్యలు చేయటం వల్ల అంగన్వాడీల్లో కసి పెరిగింది. కసి పెరిగి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంగతి చూస్తాం. జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ఏంటి, మాకేంటి, మా డిమాండ్లు నెరవేర్చమంటున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉంది, ఆ తీర్పు ప్రకారం మాకు కనీసం వేతనం ఇవ్వమని చెప్తున్నాం. ప్లస్
మాకు గ్రాడ్యుయేట్ ఇవ్వమని చెప్తున్నాం. గ్రాడ్యుయేట్ ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టే చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పులోనే ఉంది. సో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తర్వాత గ్రాడ్యుయేట్ ఇవ్వడానికి మీకు వచ్చే సమస్య ఏంటి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ప్లస్ గౌరవ వేతనం పెంచాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. సో తెలంగాణ కన్నా కూడా మేము ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇస్తారని చెప్పి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం కనీసం గౌరవ వేతనం పెంచండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు. కానీ జీతాలు ఎట్టి పరిస్థితుల్లో మేము పెంచము, గౌరవ వేతనం పెంచమని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ చాలా తెగేసి చెప్తా ఉంది. ఈ క్రమంలో 4 రోజుల నుంచి వివిధ రూపాల్లో సమ్మె చేసుకుంటూ వస్తున్నటువంటి అంగన్వాడీలు ఇప్పుడు ముట్టడి కార్యక్రమానికి ఎమ్మెల్యేల ముట్టడి, మంత్రులు ఇళ్ల ముట్టడి, అవసరమైతే ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ముట్టడికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. సంక్రాంతి తర్వాత ఈ సమ్మెను మరింత తీవ్రం చేయాలనేటువంటి ఒక ప్రణాళికను రచించుకుంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళతోటి విచ్ఛిన్నం చేయాలి, వాళ్ళ మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వాళ్ళల్లో పార్టీల పరంగా ఎంపిక చూస్తున్నారు. పార్టీలు ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు అంగన్వాడీలు ఉన్నటువంటి అంగన్వాడీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, లేదా తెలుగుదేశం పార్టీయా, లేదా జనసేన, లేదంటే వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ అనేది కేటగరైజ్ చేస్తున్నారు. కేటగరైజ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులని ఒక విభాగంగా, మిగిలినటువంటి వాళ్ళని మరొక విభాగంగా వాళ్ళు గుర్తించి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానిటువంటి అంగన్వాడీలకి షోకాజ్ నోటీసులు పంపిస్తున్నారు. ఆ షోకాజ్ నోటీసులు వీళ్ళకి అప్లికబుల్ అవుతాయి అంటారు? అసలు పంపించిన వీళ్ళు తీసుకోవట్లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మంగళవారం మొత్తం కూడా అంగన్వాడీ కేంద్రాలకు అంటిస్తున్నారు. ఆ షోకాజ్ నోటీసులు అంగన్వాడీ కేంద్రాలకు అంటించి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో ఆ షోకాజ్ నోటీసులు ఇచ్చామని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. సో ఆ షోకాజ్ నోటీసులకు కనుక రిప్లై ఇవ్వకపోతే మీ ఉద్యోగాల నుంచి మేము తీసేస్తామని చెప్పి అల్టిమేట్గా చెప్తారు. సో ఇక్కడ విచ్ఛిన్నం చేసి ఐక్యతను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని చెప్పి మనం చెప్పొచ్చు. ఈ షోకాజ్ నోటీసులు ఇష్యూ చేయడం ద్వారా ఏం చేయదలుచుకున్నారు అనేది. సో కేవలం ఇప్పుడు ఏం చేస్తున్నారు, రెండు భాగాలుగా చేసేసారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కారినటువంటి వాళ్ళు, ఇలా డివైడ్ చేశారు. డివైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, వీళ్ళల్లో మళ్ళీ రెడ్డి సామాజిక వర్గం ఎవరున్నారు, రెడ్డేతర సామాజిక వర్గం ఎవరున్నారు, ఇలా విభజించడానికి విచ్ఛిన్నం చేయడానికి ఈ సమ్మెని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో పోలీసులు ఉపయోగించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. పోలీసులు ఈ మొత్తం కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. నోటీసులు ఇవ్వటం కానీ, వాళ్ళని ఐడెంటిఫై చేయటం కానీ, లేదా వాళ్ళని విభజించడం కానీ చేస్తూ ఉన్నారు. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన లోకల్ ఎమ్మెల్యేలు, లేదంటే లోకల్గా ఉండేటువంటి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీళ్ళు పార్టిసిపేట్ చేసేసి వాళ్ళని డివైడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు క్షేత్రస్థాయిలో. సో ఐక్యత అనేది అంగన్వాడీల మధ్య లేకుండా చేస్తూ ఉన్నారు. సరిగ్గా ఇలాంటి ప్రయోగమే ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు సమ్మె చేసినప్పుడు ఇలాంటి ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. సో ఈసారి కూడా వీళ్ళ మీద కూడా అలాంటి ప్రయోగం చేసి విచ్ఛిన్నం చేసేసి సక్సెస్ కావాలి, ఈ సమ్మెను ఈ విచ్ఛిన్నం చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. అందులో భాగంగా నోటీసులు ఇస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళైతే కొంత ఐక్యంగా ఉన్నారు ఇప్పటికీ. అయితే ఐక్యత మాత్రం ఇప్పుడు కొంత డివిజన్ చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రాథమికంగా కొంత ఆల్రెడీ విచ్ఛిన్నం చేసింది. సో ఈ విచ్ఛిన్నం రాబోయేటువంటి రోజుల్లో మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. సంక్రాంతి నాటికి కంప్లీట్ గా అసలు ఈ సమ్మె లేకుండా అంగన్వాడీల మధ్యలో గొడవలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. సో కాబట్టి ఒక విచ్ఛిన్నకరమైనటువంటి ఒక గేమ్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి ఒక డేంజర్ గేమ్ వాళ్ళతో ఆడుతున్నారు. ఈ డేంజర్ గేమ్ లో సక్సెస్ అయ్యారు గతంలో, ఈసారి కూడా సక్సెస్ అవుతామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని విభజిస్తున్నారు. సో దాంతో అది జగన్మోహన్ రెడ్డి ఏం స్టార్ట్ చేసినా ఎండింగ్ చేసినా విచ్ఛిన్నంతోనే చేస్తాడు అనుకుంటా. స్టార్టింగ్ అధికారం వచ్చిన తర్వాత కూడా ప్రజావేదికను కూల్చి విచ్ఛిన్నం చేయండి దాంతోనే మొదలు పెట్టాడు. ఇప్పుడు అధికారం కోల్పోయే ముందు కూడా ప్రజల్ని అంటే అంగన్వాడీ టీచర్లని విడగొట్టడం దానికోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఎవరు గెలుస్తారు అనేది పొంగల్ తర్వాత సంక్రాంతి ఆల్రెడీ గెలిచేది ఉంది. ఆల్రెడీ నోటీసులు ఇచ్చేసారు. ఒక వర్గం కొంతమంది విడిపోయారు. ఐక్యత అయితే ఆల్రెడీ బ్లాస్ట్ అవుతుంది. ఐక్యత అయితే అనైక్యత అనేది స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఇంతకు ముందు ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూడా చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ తెలుసు కాబట్టి కలిసిగట్టుగా పోరాడతారా, లేకపోతే ఇంతకు ముందు టీచర్ లాగా వీళ్ళే చిచ్చు పెట్టుకుని ఆల్రెడీ స్టార్ట్ అయింది. చిచ్చు రగులుతుంది. సో సంక్రాంతి లోపల అంగన్వాడీలో వాళ్ళే కొట్టుకునేటట్టు చేసే పరిస్థితి రాబోతుంది.
వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అంగన్వాడీలే కొట్టుకుంటారు, లేకపోతే వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి పైకి వెళ్తారు అనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, రావు గారు. థ్యాంక్ యూ.